జై వాసులండి ప్రతి ఆయన మొత్తానికి అదృష్టమే. ఎందుకంటే మహానుభావులు వాళ్ళు సన్నిధి చేరడం అనేది ఎండాకాలంలో ఎక్కడ చెట్టుంటుందా, నడుస్తూ పోతుంటే ఎక్కడ చెట్టుంటుందా, ఎక్కడ మంచినీళ్ళు దొరుకుతాయా అని మనం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో మాస్టర్ గారు నాకు కట్టబడ్డారు. మరి ఆయన కట్టలో నేను పడ్డాను. ఇద్దరులో ఏమిటి అన్నది మీరు విన్న తర్వాత ఆ సమస్యకి పరిష్కారం మీరే తెలుసుకోండి. నా కంట మాస్టర్ గారు పడ్డారా, మాస్టర్ గారి కంట నేను పడ్డారా? ఇలాగా నాకు ఇచ్చినటువంటి ఈ అంశం సాధన సోపానాలు అనేవి పూర్తిగా మాస్టర్ గారితో వ్యక్తిగతంగా నేను పొందినటువంటి అనుభూతులను మాత్రమే పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. మాస్టర్ గారు మనిషి ఎట్లా ఉండాలి అన్నటువంటిది ఆయన ప్రవర్తన ద్వారా మేము దగ్గర ఉండి నేర్చుకునే అవకాశం కలగడం అది నిజంగా మా అదృష్టం. అయితే ఇప్పుడు లేదు కదా మాస్టర్ గారు సశరీరంగా అనే ప్రశ్న వస్తే ఆయన రచనలే మనకు ఆ వివరణ మనసు తెరిచి చూస్తే అర్థమవుతుంది. ఆ చదివే విధానం దగ్గర నుంచి ప్రతి విషయం కూడా ఆయన చిన్న బిడ్డకి ఎట్లయితే చెప్తారో అట్లా చిన్న బిడ్డలుగా మేము ఆయన దగ్గర పెరిగాం. అవి ఏమిటి అన్నటువంటిది ఒక్కొక్క అంశం మేము ముందుతాను. అవి ఎంత మాత్రం ఉపయోగపడతాయో లేదా అనేది మీరే పరీక్షించుకోండి. ఏంటంటే ఈ మానవ జీవితం మిగతా జీవితాల కంటే కూడా విశిష్టమైనది, శ్రేష్టమైనది. జంతువులకి, సాధారణ జంతువులకి ఈ అవకాశం లేదు. రాళ్ళకి, బండలకి అసలే అవకాశం లేదు. మనం మనుషులను కనుక ప్రతిదీ మన కోణం నుంచి చూస్తాం, ఆశపడతాం, అందుకోవాలనుకుంటాం, అందుకొని ఆనందించాలనుకుంటాం. ఆనందంలో కొన్ని పొరపాట్లు చేస్తాం, అత్యాశ పడతాం. అసలు నిజమైన జీవితం ఏది అన్నటువంటిది మాస్టర్ గారి దగ్గర, మాస్టర్ గారి రచనల్లో మనం వెతుక్కోవాలి. ఏదైనా బియ్యంలో రాళ్ళు ఏరుకొని బయట పారేస్తాం, అట్లా మనలో ఉండే చెడు గుణాలని బయట పారేసుకుంటే అసలైన బియ్యం, అసలైన గుణాలు మనకు నిలుస్తాయి. అది ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మాస్టర్ గారి గురించి ప్రత్యేకంగా నా విన్నపం ఏమిటంటే వాళ్ళు ఆయనతో అనుబంధం గురించి వాళ్ళు పొందిన అనుభూతి చక్కగా ప్రమాణాలతో చెప్తే బాగుంటుంది. లేదు ఫలానా పుస్తకంలో ఈ విషయం ఉంది అని ఊరికే జనరల్గా ఏదో మాట్లాడుతున్నాం, అవకాశం ఇచ్చారు మనకి అన్నటువంటి భావన కాకుండా నిజంగా మాస్టర్ గారితో లేదా బాబాతో లేదా భగవంతుడితో ఏదైనా సరే వాళ్ళ యొక్క అనుబంధం, ఆత్మీయత ఉన్నప్పుడే అనుబంధం కలుగుతుంది. ఆత్మీయత లేనప్పుడు అనుబంధం కాదు. కాబట్టి వాస్తవాలు ఏమిటో వాళ్ళ అనుభూతుల్ని పంచుకుంటే సరిపోతుంది. లేదా ఇతర విషయాలు ఏదైనా చెప్పేటప్పుడు ఫలానా పుస్తకంలో మాస్టర్ గారి గురించి ఇట్లా చెప్పారండి అని రెఫర్ చేసి చెప్పడం కూడా ధర్మం. ఎటు పడితే అట్లా మాట్లాడడం అనేది ఏమవుతుందంటే సమాజంలో
యథార్థం నుంచి దూరంగా పోతున్నారు అనే మాట కూడా విమర్శనాత్మకంగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మేము ఏంటో చెప్పి చూస్తామన్నీ, ఒకవైపు ప్రజలు సమాజం, ఇంకోవైపు నాస్తికులు, ఆస్తికుల్లో రకరకాల ఆస్తికులు. భగవద్గీతలో ఏం చెప్పారో చెప్పబోయే ముందు రెఫర్ చేసి భగవద్గీత అని చెప్తున్నాను, అందులో ఏం చెప్పారు. ఇలాగా ఒక సిస్టమటైజ్డ్గా ఏ మాటకైనా ప్రాధాన్యత అనేది ఉంటే మాస్టర్ గారి భక్తుల నుండి, శిష్యుల నుండి, సహచరుల నుండి ఆయన కీర్తి ఆ పద్ధతిలో ఇనుమడిస్తుంది. కానీ మనం చెప్పిన మాటకి వ్యతికరణంగా, విరుద్ధంగా మీరు చెప్పింది కరెక్ట్ కాదండి అని ఎవరైనా ఒక మాట అనేటట్లు తెచ్చుకోకుండా మనం అందరం కూడా ఉన్న విషయాన్ని, యథార్థాన్ని చెప్పుకుందాం. కాబట్టి ఇప్పుడు మాస్టర్ ఏం చెప్పారండి అని అంటే, మాస్టర్ని చూడని వాళ్ళు సాయిలీలతము ఇట్లా పారాయణ చేసుకోమన్నారండి అని చెప్తారు. సాయిలీలతలో ఏ పేజీలో చెప్పారండి? గురుచేతలో ఎక్కడ చెప్పారండి అని ఎవరికి వాళ్ళు పరిశోధన చేసుకుంటూ ఒక నిర్దిష్టమైనటువంటిది, ఏ పని చేసినా నిర్దిష్టము, నేను మాట్లాడిన మాట దాన్ని రెండో వాళ్ళు తప్పుపడడానికి లేదు అన్న అది ధర్మం. మనిషి జీవితం అంటే, మనిషిగా జీవించడం అంటే యథార్థాన్ని మాత్రమే మాట్లాడాలి, యథార్థాన్ని మాత్రమే చెప్పాలి. ఏదో 10 మంది ఇదో మాస్టర్ ఇంతటి వాడు అంతటి వాడు అని చెప్పి అవి ఇవి ఏవో మాట్లాడి పలుసలు కాకుండా మాస్టర్ యొక్క స్థితి, నిజస్థితి ఏమిటి అన్నది మనకు ఎవరికి తెలియదు. తెలుసా? ఎవరైనా అనుభూతి పొందిన వాళ్ళు ఉన్నారా? ఆయనకే తెలుసు, ఎవరు అనుభూతి వాళ్ళకి తెలుసు. ఒకడు కడుపు నిండా తెలియ పెరుగుతాడు, భయం అంటాడు. ఇంకోటి 2 ముద్దలు తింటూనే అనారోగ్యం ఉన్నాడు, వాడు భయం అంటాడు. ఈ భయము ఆ భయము 2 ఒకటే అంటే ఒకటి కానే కాదు. నేను ఇలా చెప్తున్నానని మాత్రం మీరెవరు వేరే విధంగా భావించకండి. రాష్ట్రాన్ని ఉన్నట్టుగానే మనం చెప్పుకుందాం. హెచ్చులు వద్దు, తగ్గులు వద్దు. ఉన్నదాంతో మనం సంతృప్తి పడ్డాము. ఇంతమంది ఆయన కోసం మనం అంతా ఇక్కడికి వచ్చామంటే ఏదో విందామనో, తెలుసుకుందామనో, మన జీవితంలో ఉపయోగించుకుందామనో అనే భావంతోనే మనమంతా ఇక్కడ చేయడానికి కనుక సంవత్సరానికి ఒకసారి ఇట్లా కలుసుకోవడం అనేది ఒక ఆనవాయితీ పూర్ణచంద్రరావు గారు ఏర్పరిచారు. 1920లో మొట్టమొదటిసారి ఆ కార్యక్రమానికి నేను వెళ్ళాను. ఈ మధ్య 2-3 ఏళ్ల నుంచి బయటికి రావటం లేదు, కొంత అనారోగ్యత వ్యవహారం వల్ల. ఈరోజు ఎందుకో 25వ సంవత్సరం రజతోత్సవము, దీనికి ఎట్లాగైనా వెళ్తే బాగుంటుంది అని ముందు మాస్టర్ గారికి ఒక 2 నెలల ముందు నుంచి అప్లికేషన్లు పెట్టి ఇప్పటికి పంపించారు. అంటే దానికి ప్రమాణం ఏమిటి? ప్రతి దానికి ప్రమాణం ఉంటుంది. మనం ఏది కోరుకుంటామో అది లభించాలంటే మనం కోరుకున్నవన్నీ జరుగుతాయా? పిల్లవాడు చాక్లెట్లు రోజు ఒక 50 ఇచ్చినా తింటాడు. 50 తింటే వాడి ఆరోగ్య పరిస్థితి ఏమవుతుంది? ముగ్గు చీరేసి జ్వరం వచ్చి మూల పడుకుంటాడు. కాబట్టి కోరినవన్నీ ఇస్తాడని కాదు, ఏది ఆరోగ్యకరమో, ఏది మన మనస్సుకు మంచి చేస్తుందనో అవి ఆయన తప్పకుండా ఇస్తాడు. ఇవ్వకుండా పోయే ప్రశ్న లేదు. తండ్రి వంటి వాడు. మా దృష్టిలో నాకుగా ఆయన సన్నిధి చేరడం అనేది నా జీవితం ట్రాన్స్ఫర్మేషన్. నేను ప్రాథమికంగా ఒక రౌడీ రాజ్యానికి చెందిన వాడిని, కడప జిల్లాలో పుట్టాను. అక్కడ జీవితాలు ఎలా ఉంటాయో అయితే అందరూ
పరికమాలలో అంటే కాదు, రౌద్రం ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఒక మాట అంటే పడే పరిస్థితి ఉండదు. అది ఎక్కడి దాకా పోతుందంటే తలలు తెప్పేదాకా పోతుంది. అంచేత అట్లాంటి మనస్తత్వాలు ఉన్నటువంటి ప్రదేశం నుంచి మాస్టర్ గారి చేరి అక్కడ కూడా ఒకనొక సమయంలో అవసరమైతే ఆయుధాన్ని పడతాను నేను, మీకు ఇబ్బంది కలుగుతుందంటే అనే మాట కూడా ఈ శరీరం నుంచి వచ్చింది అప్పట్లో. ఎందుకంటే ఆయన ఆత్మీయుడు, అభిమాని, దైవపాత్రుడు, తల్లిదండ్రుల కంటే ఎక్కువ గురువు, దైవం. ఏం చెప్పాలో నాకు తెలియదు ఆయన గురించి. అంతటి మహానుభావుడు పులినోట్టిన వేటలాగా మమ్మల్ని అందరినీ కూడా నమిలేశాడు ఆయన. మా సాధారణ జీవితాన్ని ఒక పవిత్రమైన దారి వైపు మళ్ళించాడు. నువ్వు ఏం కావాలి మాస్టర్ గారి కంటే ఏమని చెప్పుకుంటాను, శిష్యుని మాత్రం కాదు, సహచరుణ్ణి, ఆయనతో కలిసి జీవించే ఈ జన్మలో కలిగిన ప్రయత్నం, అది భగవంతుడు ఇచ్చినటువంటి ప్రయత్నం అని మాత్రమే చెప్పగలను. నేను శిష్యునే కాదు, ఆయన స్టూడెంట్ని. భగవంతుడి యొక్క కరుణ మాస్టర్ గారు కోరుకున్నారు నన్ను విద్యార్థి తెచ్చుకోవాలని అన్నటువంటి ఆ విషయంలో ఆయన చేరాము అన్నది కాలాంతరంలో అర్థమైంది నాకు. అలాగా మా జీవితాలు సాగాయి. ఒక రకంగా ధైర్యంగా, గుండె ధైర్యంగా చెప్పగలను, మానసికంగా చెప్పగలను. ఆయన వల్ల ఇప్పటికీ ఏ రూపంలోనూ లోపం లేనటువంటి జీవితాన్ని జీవించడానికి నాకు ఆయన అన్ని విధాల సహాయ సహకారాలు మాస్టర్ గారు ఇచ్చారు. ఇది అందరికీ ఇచ్చారు. ఆయన ప్రవృత్తే అది. ప్రతి ఆయన చెంతపజేడిన ప్రతి జీవిని ఆదరించడము అనేది ఆ మహత్వ యొక్క గొప్పతనం. అది మాస్టర్ గొప్పతనమా ఇది అంటే మాస్టర్ కొనిపుచ్చుకున్నటువంటి ఆ స్థితిని పొందాడు ఆయన. ఆ అనుభూతి చెందిన రోజే ఈ రోజుగా మనం గుర్తించి ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఆయన పుస్తకాల్లో రాశాడు, ప్రత్యక్షంగా మాతో మాట్లాడి చెప్పాడు విషయాలన్నీ కూడా. ఈ రచనలు దాదాపు ఆయన దగ్గర కూర్చొని చర్చ చేసే ప్రతి పుస్తకాన్ని, ప్రతి వాక్యము మీకు ముందు అర్థమైతేనే కానీ అప్పుడు నేను చెప్పినటువంటి వాక్యానికి ఫలితం ఉండదు అన్నట్టుగా ఎన్నోసార్లు రీరైట్ ఏది నిజం దగ్గర నుంచి బాబా చరిత్ర అతి సులభంగా ఒక రీసెర్చ్ రూపంలో దాన్ని బయటికి తీసుకొచ్చారు. బాగానే ఉంది. ఏ విషయాన్నైనా కూడా మన సింప్లెస్ట్ లెవెల్లో ఏదో పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి చెప్పేటువంటి, బేసిక్గా నేను టీచర్ను కనుక ఎలా దాన్ని స్టూడెంట్కి అందజేస్తే తను ఆ ఫలితాన్ని పొందుతాడు అన్నటువంటిది అనుభవంతోని కనుక సామాన్య భాషలో సామాన్య భావాలతో మీతో పంచుకుంటాను అని అనుకుంటున్నాను. సో అలాగా ఏ టు జెడ్ ఆయనతో ఉండి ప్రతి విషయాన్ని చర్చ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. అందులో కొన్నింటి ఇప్పుడు ఈ సమయం మనకి ఇచ్చినటువంటి సమయంలో ఏం చెప్పగలమో ఏం చెప్పగలమో అవి మాత్రము చెప్పుకుంటుంటాము. అయితే అందరికీ ఆయన చెప్పింది ఏమిటి, ఎందుకు ఇలాంటి జీవితం కావాలి, ఆధ్యాత్మిక జీవితం కావాలి అనేటువంటి దానికి ఎందుకు వచ్చాడు ఆయన అనుభూతి పొందేదాకా 1963లో షిరిడి సాయినాథం చింతన, సమాధి చింతన అనుభూతి పొందేదాకా ఆ స్థితి అంటే ఏమిటి, ఎట్లా ఉండాలి, ప్రశ్నలు, అనేకమైన ప్రశ్నలు ఆయనకి హృదయం నిండా ప్రశ్నలే మాస్టర్ గారికి. ఇది ఎందుకు, ఇది ఏమిటి,
ఆయన సాక్షాత్తు అన్వేషకుడు. ఆయన ఒక తలకాయ మనిషి కాదు, 1000 తలకాయల మనిషి. 1000 తలలంటే ఎన్ని ఆలోచనలు, ఆ ప్రపంచం ఎంత ఉంటుందో అన్నది ఇంకెక్కడ చూడం మేము. నేను మా చదువు రీత్యా మాస్టర్ గారు నాకు డైరెక్ట్గా ఇంగ్లీషు అధ్యాపకుడుగా ఆయన పాఠాలు విన్నాను. ఇంగ్లీష్లో ఇంకా ఇతరులు ఎంతోమంది పాఠాలు విన్నాను. మిగతా సైన్స్ సబ్జెక్ట్లో ఎంతో ఉపాధ్యాయులు చూశాను. అందరిలో కల్లా నేటి మనిషికి ఎలాగా ఒక ట్రాన్స్ఫార్మేషన్ ఎలా చెబితే వాడి బుర్రలో పెడుతుంది అనే పద్ధతి తెలిసిన వాడిని కనుక ఫండమెంటల్గా బిగినింగ్ నుంచి వచ్చేద్దాం. ఇప్పుడు సాధనలో సోపానాలు, మెట్లు, ఒక్కొక్క మెట్టు ఎట్లా ఎక్కాలి. ఒక పిల్లవాడిగా బయటకు వచ్చాడంటే, ఒక బిడ్డ పుట్టాడంటే సుమారు 9-10 నెలలు తల్లి గర్భంలో ఉంటాడు. ఆ తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు వస్తాడు. పెరుగుదల ఎలా ఉంటుంది? శారీరకమైన పెరుగుదల, మానసికమైన పెరుగుదల. వాడు పెద్దవాడు అవుతాడు, మళ్ళీ బిడ్డలు అనేటువంటిది ఇలా జరుగుతుంది. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి సూత్రం. కాబట్టి ప్రకృతి అంటే మనతో పాటు మన చుట్టూ ఉండేటువంటి సృష్టి అంతా ప్రకృతి అంటారు. ఎవరైనా చక్కగా క్వశ్చన్ చేయాలి, నేనున్నాను అంటే నేను ఎట్లా ఏర్పడ్డాను అని ఎప్పుడైనా ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఊరున్న వాడికి అవసరం. అదే నీకు సక్షలు 2 లక్షలు సంపాదించి ఇంత రకాలు వేసి ఇట్లాంటి డ్రెస్ వేసుకొని ఇట్లా ఉంటే చాలు అన్నటువంటి వాడు సామాన్యుడు. అసామాన్యుడు ఎవరు అంటే ఇలా ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళే అసామాన్యుడు. దానికి చదువు అవసరం లేదు. ఈ సృష్టి ఎట్లా ఏర్పడింది అని ప్రశ్న వేసుకొని నేను ఎట్లా పుట్టాను, మా అమ్మని అడుగుతాను అని మొట్టమొదటి ప్రశ్న. నీకు తెలియకపోతే మొట్టమొదటి ఫ్రెండ్ అమ్మే. మా అమ్మని అడుగుతాను, ఎట్లా అమ్మా నమ్మ కన్నావు అని అడిగే ప్రశ్న కలిగిన వాడే మొట్టమొదటి అన్వేషకుడు. రాష్ట్రాలు గొప్ప అన్వేషకుడు. ఎన్ని ప్రశ్నలు అంటే ఆయనకి అన్ని ప్రశ్నలే. సమాధానాల కోసం తనలో తను వేసుకున్నారా? దేనికోసం ఈ సభలకు రావాలి, మనం ఏం పొందాలనుకుంటున్నాము, ఇప్పుడు ఉన్నవేమిటి లేనేమిటి ఏమిటి అని ఒకసారి ప్రశ్నించుకుంటాం. ఏదో అందరూ పోతున్నారు కదా, ఒక గొర్రె పోతే రోడ్డు దాటుకుంటే 10 గొర్రెలు కూడా దాటుతున్నట్టుగా మన పరిస్థితి ఉండకూడదు. గొర్రెగాట్లు పనికిరాదు అని మాస్టర్ గారు చెప్తారు. కాబట్టి గొర్రెదాట కాకుండా ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించండి. మాకు ఆలోచించినటువంటి మీటింగులు కిందకు వస్తామండి. ఆ పుస్తకాలు చదువుకుంటే పుస్తకాలు అర్థమైతే మళ్ళా ఇంకొక దగ్గరికి ఎందుకు పోతాము, ఎన్ని తెలియబట్టి కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. అందుకోసమే ఏది పొందితే ఇంకేది కోరని ఆ స్థితి అంటే దానికి నిర్లిప్తత అనే ఒక పదం. అంటే ఇంకేది అవసరం లేనప్పుడు నిర్లిప్తత ఎవరికి ఉంటుంది? బాగా డాంబికుడుగా ఉండేవాడికి, తనకంటే తక్కువ స్థితిలో వాళ్ళు వస్తుంటే వాడు చూసి అట్లా నిర్లిప్తంగా ఉంటాడు, లెక్కలైనట్టు ఉంటాడు. అది కాదు అసలైన నిర్లిప్త అంటే. కడుపు నిండి సంతృప్తిగా ఉండి ఇంకేమీ కొనదగింది లేదు అన్నటువంటి స్థితి పొందడానికి ఆధ్యాత్మిక సాధన అంటారు. మోక్షం పొందడము అని అంటారు. ఆ మోక్షం పొందడము నిర్లిప్తత ఎప్పుడు కలుగుతుంది అంటే పరమ శాంతి కలిగినప్పుడు. పరమశాంతి ఎప్పుడు వస్తుంది? దండిగా బాయిసం తాగేస్తే పరమశాంతి వస్తుందా?
కడుపు నిండుతుంది, పర్వాలేదు బాగానే ఉంది అని అనిపిస్తుంది. కానీ ఆకలి వేస్తే మళ్ళీ తాగాల, మళ్ళీ తినాలనిపిస్తుంది. అంచేత ఈ సాధన అంటే ఆ నిర్లిప్తులు పొందే మార్పు అది ఎలా జరుగుతుంది అన్నటువంటిది మాస్టర్ దగ్గర ఈ వివరం అంతా డైరెక్ట్గా మ్యాన్ టు మ్యాన్ విన్నవాడిని కనుక ఆ భావాలని గురువు యొక్క అవసరం తప్పక ఉంది, గురువు కావాలి అని మాస్టర్ గారు ఎప్పుడూ ప్రయత్నం చేశారు. అయితే మా అదృష్టం ఏంటంటే ఆయన జీవితంలో 1970 దాకా జరిగిన ప్రతి విషయము మా చెవుల్లో వేశాడు ఆయన. ఆ చెవుల్లో వేసిన విషయాలే గ్రంథాలుగా వచ్చాయి. కాబట్టి మొదట విన్నది మేము అక్కడ విద్యార్థులుగా వేల మంది ఉంటారు. ఆయన సన్నిధికి చేరి ఆ సత్సంగంలో ఎంతసేపు ఆయన దగ్గర అవకాశం అంటే అంతసేపు కూర్చుందామని గుర్తుకుంటేటువంటి ఆ మనస్సుకు ఆ మార్పు తెచ్చినటువంటి మహానుభావుడు మాస్టర్. కాబట్టి మార్గం ఏమిటి, సాధనకి మార్గం ఏమిటి అంటే నేను విన్న విషయాలనే మళ్ళీ ధ్యానయోగ సర్వస్వం అనే పుస్తకంలో వివరంగా మాస్టర్ గారు మళ్ళీ చెప్పారు. సో మొదట ఉదయం నుంచి నిద్రలేస్తూనే ఏం చేయమన్నారు? పారాయణ చేసుకోమన్నారు, నామజపం చేసుకోమన్నారు. ఎప్పుడు నామజపం చేసుకోవాలి, ఎప్పుడు పారాయణ చేసుకోవాలి, ఎప్పుడు ఏది చేయాలి అన్నటువంటి ఒక క్రమం ఇందులో రెఫరెన్స్ నేను చెప్తున్నానమ్మా. ఇది ఫలానా పేజీలో ఉంది, మీరు కూడా చదువుకోండి నేను చెప్పే మాటలు అన్నటువంటిది మీకు నా విషయాన్ని నేను ముందు పెడుతున్నాను. పేజీ నంబర్ సమస్యలో పరిష్కారం, ఈ శరణాగతి అనే అధ్యాయాలు, సాధన అంటే ఏమిటి అన్నటువంటి, ఉపదేశం అంటే ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆయన ముఖతా విన్నటువంటి విషయాలు, తర్వాత ఈ పుస్తకాల్లో ఉన్న విషయాలు కూడాను సూక్ష్మంగా సులభంగా పొడి మాటలతో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పొద్దున కళ్ళు తెరిచి లేచాము, మెలకు వచ్చింది ఎట్టాలో. కొంతమందికి బయట ఏదో శబ్దాలు వస్తే మెలకు వస్తుంది. మరి ఎవరికి వారి అనుభవం, మెలకువలు ఎవరికి ఎట్లా ఉంటాయనేది ప్రతిదీ ఎవరి వారికి సొంతం. ఈ సృష్టిలో ఏ రెండో ఒకటి కాదు అన్నటువంటి సత్యం చెప్పినటువంటి మహానుభావుడు మాస్టర్ గారు. అదే విషయాన్ని శాస్త్రవేత్తలందరూ కూడా నిరూపించారు. పొద్దున కళ్ళు తెరిచాము, లేస్తూనే ఏం చేయమన్నాడు మాస్టర్ గారు అంటే, ఒకవేళ అర్జెన్సీ ఏదన్నా ఉంటే పాసుకోవడానికి అట్లా ఒకసారి పోయేసి వచ్చి మంచం మీదనే కూర్చొని బాబా భగవంతుడు అని నీకు ఏమర్థమైందో ఒక్కొక్కరికో రకంగా అర్థమైంటుంది. భగవంతుడు అంటే ఏమిటి, మాస్టర్ గారు ఏం చెప్పారు అంటే, ఈ సృష్టి మొత్తాన్ని ఎవరైతే జాగ్రత్తగా సృష్టించి చూసుకుంటున్నాడో, అన్ని మేనేజ్ చేస్తున్నాడే ఆయనే భగవంతుడు. ఆయన ఎట్లా ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, పనసపండులాగా ఉంటాడా, ఎట్లా ఉంటాడు ఆయన అంటే, వేదాలు మహాత్ములు చెప్పారు ఆయనకి ఏ రూపము ఉండదు, అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన్ను కంటితో చూడడానికి లేదు, చెవితో వినడానికి లేదు. మరి ఎందుకయ్యా అట్లా ఆయన గురించి మనం పోరాడాలా అని ప్రశ్నిస్తుంటామా? అట్లా భావించి ఆ విధంగా ఉంటే మనం ఇందాక చెప్పినటువంటి ఆ నిర్లిప్తత, ఆ పరమ శాంతి అనేది అందరూ అదే అనుభవాన్ని పొందారు. కాబట్టి అది వేదవసం నుంచి బయట వచ్చినటువంటి విషయం కాబట్టి అది నిరూపమైంది అని చెప్పి చెప్పుకోవడం వల్ల ఇవి మాటల రూపంలో చెప్పేవి. ఎవరికి వాళ్ళు
మాస్టర్ గారు ఒక రకంగా అనుభవం పొందారు, బాబాయ్ ఇంకో రకంగా అనుభవం పొందారు, ఇంకో రకంగా అనుభవం పొందారు. ఇంకా రకరకాలు ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా సరే ఆ స్థితి అంటాం. ఇప్పుడు ఐస్ ఉంది, అది గడ్డగా ఉంటుంది, అదే కరిగిపోతే నీళ్ళు అవుతుంది, దాన్ని వేడి చేస్తే ఆగవుతుంది, దాన్ని స్థితి అంటారు. అందులో ఉన్న పదార్థం ఒకటే, దాని యొక్క రసాయన ఫార్ములా కూడా ఒకటే. కాకపోతే పరిస్థితులను బట్టి మన యొక్క పరిస్థితి ఈ సాధన ద్వారా ఆ ఆనందం పరమానందం పొందడం అనేది జరిగింది. కాబట్టి అదే ఒక స్థితి అంటారు. దానికి రూపము, రంగు, రుచి, వాసన ఏది ఉండవు. ఇప్పుడు నీరుంది, నీటిని రంగు, రుచి, వాసన నిజమైన నీరుకి, కరెక్ట్గా ఉండేటువంటి స్వచ్ఛమైన నీరుకి రంగు, రుచి, వాసన ఏమి ఉండవు. కాబట్టి నీరు భగవంతుడా, నీరు కూడా భగవంతుడే. ఈ సృష్టిలో ప్రతి వస్తువులో ఆయన నివిడీకృతమై ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని కూడా పొందారు. కాబట్టి ఎవరికి ఏ భావం ఉంటే భగవంతుడని ఆ భావంతో కాసేపు కళ్ళు మూసుకొని ఆ భావాన్ని స్మరించమన్నాడు మాస్టర్ గారు. లేదు ఇట్లా కాదండి, మా అమ్మమ్మ గారు చెప్పారు, మా నాయనమ్మ గారు చెప్పారు, లేకపోతే మా తాతగారు చెప్పారు, ఓం నమః శివాయ అనుకో అన్నారు, ఓం నమః శివాయ అనుకో. మాస్టర్ గారు ఏం చెప్తారంటే, ఓం నమః శివాయ అంటే ఇది ఏమిటి అని ప్రశ్నించాలంటారు. అన్వేష కూడా ఇది ఏమిటి అని తరచి చూడాలి. తరచి చూసినప్పుడు దాని సత్యం మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ తరచి చూడడం అనేది ప్రతిదాన్ని మనం తరచి చూస్తాం. నిజమైన బంగారా, తప్పు బంగారా ఇదని మనం చూడము, చేతులు వేసుకొని చూస్తాం. కొంతమంది నిజమైన బంగారం బాగా దృఢంగా ఉంటుంది, కొత్త బంగారం అయితే తెలిసిపోతుంది. దాని మీద ఆమనం వేస్తే కరిగిపోతుంది కొత్త బంగారం. అట్లా ఏదైతే ఉన్నదో అది ఒక్కసారి కళ్ళు మూసుకొనైనా సరే, కళ్ళు తెచ్చుకొనైనా సరే, ఎవరికి అలవాటు అయితే పర్వాలేదు, కాసేపు ధ్యానం చేసి పరుచుకొని తర్వాత నేల మీద కాలు పెట్టేసి ఈ భూమి నేను నిలబడడానికి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం. అంటే ప్రతి జీవికి కృతజ్ఞత అనేది చాలా ప్రధానమైనది. కృతజ్ఞత అనేది లేకపోతే సార్థకం లేదు. ఎవరైనా సరే మన మాట విన్నవాడికి మళ్ళా రెండోసారి మనం పిలిచేదైనా దగ్గరగా చూసి ప్రేమగా చూస్తామా, పట్టించుకున్న వాడిని గురించి మళ్ళీ పిలుస్తామా? అంటే కృతజ్ఞత ఎవరు ఉంటుందో వాడికి అర్హత ఉంటుంది. కాబట్టి భూమి మీద కృతజ్ఞత, దీని మీద నేను కాలు పెట్టి నడవడానికి భగవంతుడు నాకు ఇచ్చినప్పుడు సదుపాయం అని నమస్కారం చేసుకోండి భూమాతకి. భూమాత అంటే ఏమిటి అని మళ్ళా ప్రశ్న వేసుకోండి. జవాబు కోసం మాస్టర్ గారి పుస్తకంలోనే దొరుకుతుంది. కాబట్టి ఇట్లా అయిన తర్వాత జ్ఞాపకం అవి పోతారు, స్నానం చేసుకుంటారు. స్నానం చేసేటప్పుడు కూడాను ఈ శరీరము సాధకుడికి అంతిమ లక్షణం ఏంటంటే, ఈ శరీరం అనేది నేనా కాదా, నేను కాదు ఈ శరీరము. అన్ని భూమిలో ఈ ప్రకృతిలో అనేక శరీరాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరివి? ఎవరికి వాడు నాదే అని అనుకోవడం అహంకారం. ఆ అహంకార భావం పోయినప్పుడు మాత్రమే సాధనలో మొదటడుగు వేయడానికి వీలవుతుంది. నేను ఇట్లాంటి వాడిని అట్లాంటి వాడిని అని చెప్పని ఈ అహంకారం అనే గుణం మనలో ఉంటే అది మొట్టమొదటి దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను పలానా వంశంలో పుట్టాను, పలానా నాకు తెలుసు అని చెప్పని ఆ భావనలు ఎప్పుడైతే తగ్గుతాయో వాటి మీద ఆలోచించి ప్రతిదీ బియ్యంలో రాళ్ళు వేరేసినట్లు మనలో ఉన్నటువంటి చెడు గుణాలని తీసివేస్తే తప్పితే పనికొచ్చే అన్నం మనకు వస్తుంది. కాబట్టి అలాగా చేయమంటాడు మాస్టర్ గారు. స్నానం చేసినప్పుడు ఇది ఒక శివలింగం అనుకుని అభిషేకం చేయండి అంటారు. అంటే
ఈ భావాలు శరీరం నాది కాదు, భగవంతుడు ఇచ్చింది. కృతజ్ఞత, ప్రతిదానికి కృతజ్ఞత. ఆ విధంగా చెప్పమన్నారు. అది అయిన తర్వాత మనం యథావిధిగా పూజ అది చేస్తాం. అష్టోత్తర పూజ చేసుకోవచ్చు, అంతటా ఏం లేదు. సంధ్యావందనం చేసుకోవచ్చు. సంధ్యావందనం అయిన తర్వాత అష్టోత్తర పూజ, ఆ పారాయణ ఎంత టైం ఎవరికి ఎట్లా ఉంటుంది, ఆఫీస్ పోయేవాడు ఎంత టైం వాడికి ఉంటుంది. సో దీనికి అంతటికి ఎన్ని గంటలకు వేయాలి అనేది ప్రధానం. ఒక అలవాటు పెట్టుకుంటే సులభంగా మాస్టర్ గారు 8 గంటల కన్నా పడుకొని 4:30 గంటలు వేస్తాడు. ఆయన పక్కనే పడుకొని ఆయనతో కూడా ఉండేవాళ్ళు కనుక 4:30 ఆయన వేస్తారు. మేము ఒక రోజు మాస్టర్ గారు హాస్టల్ పోకుండా మాస్టర్ గారి దగ్గర ఉంటే ఆయనే పేస్ట్ చేతికి ఇచ్చేసి కళ్ళు తోక్కోండి, కాఫీ తెచ్చేసుకొని తాగుదాము అని 4:30కే ముఖం కడుక్కొని ముందు కాఫీ తాగేస్తాం. హారతి తర్వాత మాస్టర్ గారి దగ్గర. అంటే ఈ కార్యక్రమాలన్నీ ఎవరికి వాళ్ళు అక్కడ మాస్టర్ గారు ఆయన కూర్చొని ఉంటారు. అవసరమైతే మాట్లాడుకుంటాము, లేకుంటే కదా ఆయన చెప్పిన పద్ధతిలో ఈ ధ్యానము, ఈ నామము అనుకోవడం అవి చేస్తుంది. సో పూజా పరాయణ అయిన తర్వాత ఎప్పుడు ఖాళీ ఉంటుందో అప్పుడు నామజపం చేసుకోవాలి. ఏం నామం పలకాలి, ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది. సాయి మీద బాగా కుదురుంటే సాయి సాయి, మాస్టర్ గారి మీద మీకు నమ్మకం కుదిరి ఆయన మీద ఆయన మాస్టర్ అనుకున్నా ఇబ్బంది లేదు. ఇవి అక్షరాలు, భావమే ప్రధానం. ఏ అక్షరం మాట్లాడితే ఏమవుతుంది? రండి అంటే రాన్నా రండి అన్న ఒకటే భావం. కాబట్టి అక్షరాలతో సంబంధం లేదు, భావం. కానీ పారాయణ చేసినప్పుడు ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే, లేదా ఎవడైనా స్టూడెంట్ చదువుకునేవాడు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, తను కళతో చూస్తూ అక్షరాలని చదువుతూ వినాలి. అట్లాగే నామం చేసేటప్పుడు కూడాను వినాలి. మన మనస్సు లోపల వింటూ ఉంటే అప్పుడు అది ఫలదీకృతం అవుతుంది, ఫలవంతం అవుతుంది. చదువుకుని పిల్లాడు కూడాను పట్టి పట్టాలంటే వాడు విని 4 సార్లు చదివితే నోటికి వస్తుంది. పారాయణ కూడాను వింటూ పారాయణ చేయాలి, భావ ప్రధానం అని చెప్పారు. సో ఖాళీగా ఉన్నప్పుడు నామజపం, మళ్ళీ భోజనం అయ్యేదాకా తర్వాత ధ్యానం చేయమంటాడు. ఇప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పలానా టైం అనేది ఏం లేదు. ఎలా ధ్యానం చేయాలి? ఈ మొత్తం చైతన్య స్వరూపం అనేటువంటి భగవంతుడిని అలా నామం చెబుతూ ఆ రెండు కలిపి చేస్తూ ఉంటే శ్వాస మీద, ఒకవేళ నామం మీద మనసు పోకపోతే సులభమైంది శ్వాస. శ్వాస జరగడం, లోపలికి పీల్చుకోవడం, వదలడము చాలా సులభం. అది బుద్ధుడు కూడా అదే చెప్పాడు, శ్వాస మీద ధ్యాస పెట్టడం. కాబట్టి ఆ శ్వాసను గమనిస్తూ వెనకాల భావం ఏంటి? ప్రతి హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఈ సృష్టి మొత్తం యావత్తు ఆ చైతన్య స్థితితో ఆయన మమేకమై ఉన్నాడు. భగవంతుడు తనలో చైతన్యం ఒక భాగంగా ఈ సృష్టి ఏర్పడింది అన్నటువంటి ఈ విషయాలన్నీ కూడాను మన మానసికంగా అనుభవిస్తూ కళ్ళు మూసుకునైనా కళ్ళు తెచ్చుకునైనా ఆ భావంతో ఉంటూ ఉంటే 10 నిమిషాలు గడిచిందంటే అవతల నీకు గాఢ నిద్ర పట్టినట్టు ఉంటుంది. అది చేసి చూడాలి ఎవరికి వాళ్ళు ఈ భావంతో 10 నిమిషాలు దాటిన తర్వాత ఇక ఏమి కనిపించదు, మొత్తం శూన్యంగా బుద్ధుడు అనుభవించినటువంటి ఆ స్థితి, ఆత్మీయత అంటారు మాస్టర్ గారు. సాయినాథుడు అనుభవించింది వాళ్ళ గురువు దగ్గర అదే, నేను షిరిడీలో అనుభవించింది అదే. కాబట్టి ఇలాగా ఆ మధ్యాహ్నం దాకా ఖాళీ ఉన్న రోజు ప్రాక్టీస్ చేయండి. సండేనో, ఉద్యోగానికి పోని రోజు, పిల్లవాడు స్కూల్కి పోని రోజు, ఇలా ఒక రోజును ప్లాన్ చేసుకొని చేస్తే భోజనం అయిన తర్వాత మళ్ళీ పారాయణ, నామజపం. 1 గంట కూడాను నేను అది మాట్లాడతాం, శరణం దాకా పోయేస్తాము అనేటువంటి భావాలు ఏమి లేకుండా ఇట్లా చేస్తూ అలవాటు అయితే ఏ విషయాన్నైనా కూడా చదువుతూ మనస్సు పెట్టి
వింటూ ఉంటే మన మనస్సు దాన్ని పట్టుకుంటుంది అనేటువంటిది మాత్రం మాకు చక్కగా మాస్టర్ గారు నేర్పించారు. ఈ ధ్యానావ సర్వస్వం అసలు ఎన్నో విషయాలు చెప్తుంది మనకి. ప్రతి విషయం, ఒక సమస్య వచ్చింది, పరిష్కారం ఏం చేయాలి. ఇప్పుడు పిల్ల 25 ఏళ్ళు వచ్చాయి, అమ్మాయికి పెళ్లి చేయాలా, కుదరలేదు ఇంకా అంటే ఏం మాస్టారు అని మా మాస్టర్ గారి దగ్గరికి వస్తే ఏం చెప్పేవాడు, అన్నింటినీ పారాయణ. ఏం జరుగుతుంది పారాయణ? చదివితే ఆ ఫలితం ఎట్లా వస్తుంది? అన్నం తింటే కదా కడుపు నిండితే కదా ఆకలి పోయేది. పారాయణ చేస్తే ఆకలి పోతుందా? అనుకున్నప్పటి పారాయణ చేస్తే జరుగుతుందా? దీనికి సైంటిఫిక్గా ప్రూఫ్ ఏమిటి అన్నటువంటి వాళ్ళు ఉన్నాం. అట్లాంటి వాళ్ళతో మమ్మల్ని మహాత్ముల దగ్గరికి పంపించేవాడు మాస్టర్ గారు. వాళ్ళు ఏం చెప్తారో వినరా, నేను చెప్తుంటే నీకు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి పోయినా అని చెప్పని రేవతమ్మ దగ్గరికి, కేశవైద్య గారి దగ్గరికి మెడ్రాస్ పంపించాడు మాస్టర్ గారు. వాళ్ళ సమస్య తీరాలంటే ఇట్లా నామజపం చేస్తే అక్కడ ప్రశ్నించడానికి లేదు, మనం బయట పోమంటారు, తోసేస్తారు. కాకపోతే రేవతమ్మ తోసేది. ఆమె ఒళ్ళు పట్టుకొని బిడ్డను, చిన్న బిడ్డను పెట్టినట్టు 20 ఏళ్ళ 18 ఏళ్ళ వయసు నాకు. ఆమె చిన్న బిడ్డని ఒంట్లో పడుకోబెట్టి ఆలింగనం చేసుకొని, నాన్న అమ్మను చూసుకోరా, అమ్మను చూసుకుంటే ఆమె నీకు అనిపిస్తుంది. ఎట్లా చెప్తామమ్మా, ట్రాన్స్పోర్ట్ ఎట్లా జరుగుతుంది సైన్స్లో చెప్పంటే, ఇది సైన్స్లో చెప్పేది కాదు నాయన, నువ్వు చేస్తే అనుభవం ఉంటుంది. కాబట్టి మనమంతా చేస్తే అనుభవం. కాబట్టి ఇచ్చిన సమయం పూర్తయింది అనుకుంటాను. అందులో బేసిక్గా టీచర్ కాబట్టి ఆ టైం ప్రకారం ఆ పీరియడ్ బెల్ బటన్ ముందే పూర్తి చేసుకుని అటెండెన్స్ తీసుకోవాలి. అటెండెన్స్ తీసుకునే ప్రశ్న లేదు. అయిపోతుంది. మళ్ళీ కలుసుకుంటే మాస్టర్ గారు కలిగితే మళ్ళీ మాట్లాడుకుంటుంటాం. లేదు ఎప్పుడైనా ఏదైనా సమస్య అనిపిస్తే మాస్టర్ గారు ఏం చెప్తానంటే, ఇప్పుడు మాకు ఫోన్ చేసి అడిగినా ఖాళీగానే ఉంటాను, రిటైర్డ్ వైపు అందుబాటులో ఉంటాను. కాబట్టి ఆ ప్రేమ, ఆత్మీయత మనకు ఒకరితో సంబంధం పెంచుకుందాము అని చెప్తూ సచ్చిదానంద సద్గురు సాయినాథ్.